కమ్మటి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం ప్రేమకు సహాయం నవల పార్ట్ 2 చెప్పుకోబోతున్నాం. పార్ట్ 1 ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా ఛానల్కి వెళ్ళి చూడండి. ఇక నందిని సునీల్తో మాట్లాడుతూ, సరే బాబు, నాకు భయంకరమైన కడుపు నొప్పి అని చెప్పి లీవ్ పెట్టి వస్తాను. నువ్వు నా హాస్టల్ ఎదురుగా ఉన్న జ్యూస్ షాప్ ఆకిట్లో వచ్చి నిలబడు. నేను ఒక అరగంటలో ఆటో వేసుకుని అక్కడికి వచ్చేస్తాను. అదే ఆటోలో వేగంగా నువ్వు ఎక్కేయాలి. నీతో కలిసి నేను తిరుగుతున్నది నా స్కూల్కు చెందిన వారు ఎవరూ చూడకూడదు. జాగ్రత్త అన్నది నందిని. ఆమె మాటల్లో అంత హెచ్చరిక, అంత భయం. అతనికి అప్పటికే ఆకాశంలో ఎగురుతున్న ఫీలింగ్ కలిగింది. విజయవాడ బెంజ్ సర్కిల్ దగ్గర ఉన్నది నందిని ఉండే హాస్టల్. బయట ప్లాట్ఫామ్ మీద ఒక కొబ్బరి బోండాలు అమ్మే కొట్టు, దానికి కొంచెం దూరంలో ఒక జ్యూస్ కొట్టు. ఆ కొట్టును గుర్తుపట్టి అక్కడికి వచ్చి నిలబడ్డాడు సునీల్. నీలం రంగు జీన్స్ ప్యాంటు, పసుపు రంగు టీషర్ట్ వేసుకొని కొట్టొచ్చినట్టు ప్రకాశవంతంగా కనపడ్డాడు. నడినెత్తి మీద కూలింగ్ గ్లాస్ ఆకాశాన్ని చూసుకుంటూ ఉన్నది. కొట్టు ముందు ఇద్దరు స్ట్రా వేసుకొని జ్యూస్ తాగుతున్నారు. విపరీతమైన ఈగలు ఎగురుతున్నాయి. కొట్టతను సునీల్ని చూశాడు. అతనికి జ్యూస్ తాగాలనే ఆశ పుట్టింది. కానీ ఆ ఈగల గుంపు అతని ఆశను అణిచిపాడేసింది. కాబట్టి కొట్టతనికి వీపు చూపించి నిలబడ్డాడు. నందిని కోసం తపన పడుతున్నాడు. జీవితంలో యుక్త వయసు అనేది ఒకసారే వస్తున్నది. ఆ యుక్త వయసు పలువురి వరకు పోరాటంలోనే ముగిస్తోంది. ఇంకొందరికి అది హాస్టల్లో చదువులోనే ముగిసిపోతుంది. అపూర్వంగా కొంతమంది ప్రేమలో పడి ఒక అందమైన అమ్మాయి కోసం తప్పించిపోతారు. సునీల్ కూడా వాళ్ళల్లో ఒకడు. ఈ ప్రేమకు కొంత వంకర బుద్ధులు ఉంటాయి. తన ప్రేమికురాల్ని తప్ప వేరే ఏ అమ్మాయిని చూసినా ప్రేమికురాలతో కంపేర్ చేయటం మొదలవుతుంది. జడ ఎంత పొడుగు, రంగు ఎరుప, చామంచాయ ఎంత ఎత్తు, నడక ఎలాంటిది, నవ్వుతున్నప్పుడు బుగ్గలపై చిల్లి లాంటి పడుతుందా, ఇలా అది పరిశోధనలోకి దిగుతుంది. ఒకవేళ భూలోక రంభే ఎదురు వచ్చిన తన ప్రేమికురాలు కంటే ఆమె పలు రెట్లు తక్కువే అన్న ఆలోచన వస్తుంది. సునీల్ దగ్గర కూడా అలాంటి పరిశోధనా బుద్ధులు ప్రారంభమైనాయి. అతని ఎదురుగా ఒక అమ్మాయి లంగా ఓణీలో ఎదుటి సైడ్ ప్లాట్ఫారంలో నడుస్తూ ఉంది. హైదరాబాద్లో చూడలేని విషయం అది. అక్కడ ఆడపిల్లలు లంగా ఓణీలు మర్చిపోయి పలు సంవత్సరాలైపోయింది. చూడీదార్, మిడి, బెర్ముడా, స్నిక్కర్లు ఆ చోటును పట్టుకున్నాయి. వాళ్ళందర్నీ జుట్టును బట్టి మాత్రమే వేరు చేసేటట్టు చేసినాయి. అందుకని సునీల్ ఆ అమ్మాయిని చూసి ఆనందించాడు. ఖచ్చితంగా ఆ అమ్మాయి అందం చూసి కూడా. ఆ అమ్మాయిలకు నిజంగానే యుక్త వయసులో లంగా ఓణీలోనూ పెళ్లి తర్వాత చీర అందం అంటారు. అదే చాలా నిజం అనేటట్టు ఆ అమ్మాయినే చూస్తూ గోర్లు కొరుక్కోవటం మొదలుపెట్టాడు. ఆమె సందులోకి తిరిగి కనిపించకుండా పోయింది. తరువాత నందిని జ్ఞాపకం వచ్చింది. అప్పుడే ఒక నిజం అర్థమవటం మొదలయ్యింది. అందంగా కనిపించే అందరు అమ్మాయిలను చూసి ఆనందించటానికి రెడీగా ఉన్నాడు అతను. ఆడపిల్లల అందాలను చూసి ఆనందించటంలో వెజిటేరియన్ ఆనందం అంతా ఎక్కడుంది? అంతా నాన్ వెజ్ ఆనందమే. నందినికి సమంగానో లేక నందిని కంటే ఒక రెట్లు ఎక్కువగానో ఒక అమ్మాయిను అతను ఇష్టపడితే నందినిని మెల్లగా వదిలేస్తాడు అనేదే నిదర్శనమా? ఈ ప్రశ్న అతనిలోనూ తలెత్తింది. ఆ కారణం చేత అతనికి ఒక చిన్న అయోమయం ఏర్పడ్డది. ఎందుకు ఈ మనసు అందమైన అమ్మాయిలను చూసినప్పుడు ఇలా వంకర్లు తిరుగుతోంది అని తనలో తానే ప్రశ్నించుకున్నాడు. అతని అయోమయాన్ని పెంచే విధంగా కొత్తగా ఒక అమ్మాయి అతని దగ్గర వచ్చి నిలబడింది. చాలా రంగుగా అందంగా ఉన్నది. కానీ చీర కట్టి తల దువ్వుకొని ఉన్నది. అందులో మల్లెపువ్వులు పెట్టుకొనున్నది. చేతిలో ఒక పెద్ద సంచి. ఆ సంచి నిండుగా అగరవత్తుల కట్టలు మరియు విదేశీ సోపులు. సునీల్ను చూసి అదోలా నవ్వింది. సార్, మంచి హై క్వాలిటీ అగరవత్తులు, సోపులు ఉన్నాయి, కొనుక్కుంటారా అని మొదలుపెట్టింది. ఆమె వల్ల సునీల్ చాలా రకాలుగా వంకర్లు పోయాడు. ఆమె గనుక అందంగా ఉండి ఉండకపోతే పోమ్మా పో, ట్రబుల్ చేయకు అని చెప్పుండేవాడు. ఆమె అందం అతన్ని అడ్డుపడి ఆపింది. అగరొత్తుల్లా? ఏం అగరొత్తులు? అతను అడుగా ఆమె తీసి చూపించ
అక్కడ వ్యాపారం కంటే సునీల్ యొక్క ఆనందం అధికరించి వచ్చింది. చివరకు ఆమె అతని నెత్తిమీద 200 రూపాయల విలువైన ఏవేవో అమ్మి ముగించింది. స్ప్రే బాటిల్ ఒకటి అమ్మటానికి ప్రయత్నిస్తున్నప్పుడు కొంచెం కూడా సంశయించకుండా అతని చెయ్యి పుచ్చుకొని స్ప్రే చేసింది. అతనిలో ఒక విధమైన గిలిగింతలు మొదలైనాయి. సునీల్ ఆమె దగ్గర నుండి అది కూడా కొనుక్కున్నాడు. ఆమెకు మంచి వ్యాపారం. సార్, ఎక్కడున్నారో తెలుసుకోవచ్చా అంటూ నెమ్మదిగా విచారించింది. నేను విజయవాడ కాదు, హైదరాబాద్. హైదరాబాదా? అప్పుడే అనుకున్నా ఈ విజయవాడలో ఇంత అందంగా స్టైల్గా ఉండరే అని. మీరు బాగా అందంగా ఉన్నారు. థ్యాంక్స్. అందంలో ఏముంది సార్, మనసు పరిశుభ్రంగా ఉండాలి, అదే ముఖ్యం. ఆమె ఎగతాళిగా మాట్లాడిందా లేక నిజంగానే మనస్ఫూర్తిగా మాట్లాడిందా తెలియటం లేదు. అతను తడబడుతూ ఉన్నప్పుడు ఆటోలో నందిని వచ్చి చేరింది. ఆటోలో కూర్చునే సునీల్ అంటూ పిలిచింది. అతను చూశాడు. తన దగ్గరున్న అగరొత్తులు, సోపు, స్ప్రే బాటిల్ నందిని ఉన్న ఆటోలోకి ఎక్కాడు. ఆటోలో బయలుదేరింది. ఏమిటి ఇవన్నీ? అగరొత్తులు, విదేశీ స్ప్రే, సోపు. నా బొంద అంతా డూప్లికేటా? నీకెలా తెలుసు? ఇవి తెలుసు. ఇవి అమ్మిన అమ్మాయిని తెలుసు. మా హాస్టల్కు వచ్చి అమ్ముదామని ప్లాన్ వేసింది. ఆ అమ్మాయి పప్పులేమి హాస్టల్ అమ్మాయిల దగ్గర ఉడకలా. కానీ నువ్వు ఆమె వలిలో చిక్కుకున్నావని తెలుస్తుంది. సునీల్కు ఒక 15 నిమిషాలు తానొక పెద్ద మూర్ఖుణ్ణి అయిపోయానే అనేది అర్థమయ్యింది. సిగ్గుగాను అనిపించింది. కొంచెం వంపు సొంపులతో ఒక అమ్మాయి వచ్చి పళ్ళు ఇకిలిస్తే వెంటనే అందరి మగాళ్ళలా నువ్వు కూడా కరిగిపోయే జాతివాడివే కదా. ఆమె దగ్గర కోపమైన ప్రశ్నలు పుట్టడం మొదలైంది. లేదు నందిని, ఒక అమ్మాయి మంటెక్కుతున్న ఎండలో చెమటలు కక్కుకుంటూ తిరుగుతుంటే జాలిపడ్డాను. నిజంగానా? నిజం నందిని. ప్రామిస్. దీనికంతానా ప్రామిస్ చేయమంటున్నావు? ఈ జాలి, దయ, కరుణ ఒక వృద్ధురాలి దగ్గరలో లేదు. ఒక మగాడి దగ్గరలో అయ్యుంటే నాకేం సమస్య లేదు. వయసులో ఉన్న ఆడపిల్ల అని వచ్చేటప్పుడే అనుమానంగా ఉంది. అయ్యో, ఎవరై ఉన్నా నేను జాలిపడుకుంటాను. నందిని, చూసిరా, నేను నిన్నే నమ్ముకున్న ఒకతిని నాకు ద్రోహం చేయకు. చచా, ద్రోహం చేసేవాడినైతే చూస్తున్న ఉద్యోగానికి సెలవు పెట్టి రైలెక్కి నిన్ను వెతుక్కుంటూ వస్తానా? అదే ఆ అభిమానమే నన్ను ఈరోజు సెలవు పెట్టేట్టు చేసింది అంటూ అతని భుజాల మీద వాలింది. అతనికి అలాగే ఆకాశంలో దూదిలాగా ఎగురుతున్నట్టు ఉన్నది. తన గంభీరమైన బైక్లో ఇంటి వాకిటికి వచ్చాడు ముకుందరావు. వాకిట్లో ఆడుకుంటున్న దర్శిని వెనక్కి తిరిగి చూసింది. బైకు శబ్దం, ఆమె వరకు సంగీతం. పరిగెత్తుకు వచ్చి కౌగిలించుకుంది. అలాగే నాన్న, అక్కడ చూడండి, ఎవరో మిమ్మల్ని చూడటానికి వచ్చారు అంటూ చెయ్యి చూపించింది. ఆమె చూపించిన దిక్కులో మేనమామ పరమేశం. అతనికే ఆయన్ని చూడంగానే ఆశ్చర్యము, షాకు తగిలినట్టయింది. మామయ్య అన్నాడు పరవశంతో. ముకుందం, రండి మామయ్య, ఎప్పుడు వచ్చారు? నేనొచ్చి చాలాసేపు అయ్యింది. నీ ఇల్లు కనుక్కోవటం పెద్ద కష్టం అనిపించలేదు. ఈ వీధిలో నీ పేరు చెప్పిన మరుక్షణం ఇల్లు చూపించారు. ఆయన చెబుతున్నప్పుడే తాళం వేస్తున్న తలుపులను తెరిచాడు ముకుందరావు. పుస్తకాల సంచితో ఉర్ ఉర్ అంటూ నోటితో బైకు నడుపుకుంటూ ఇంటి లోపలికి వచ్చింది దర్శిని. రండి మావయ్య, కూర్చోండి అతను సోఫాను చూపించాడు. ఆయన కూర్చున్నాడు. కూర్చునే ముందు ఇంటిలో లుక్కు వేశాడు. ముఖ్యంగా ఫోటోలో తెలుస్తున్న ముకుందరావు ప్రేమ భార్య ముఖాన్ని చూశారు. ఒక నిట్టూర్పు విడిచాడు. ఉండండి మావయ్య, కాఫీ వేసి తీసుకువస్తాను అని లోపలికి వెళ్ళాడు. టై విప్పి టేబుల్ మీద పడేశాడు. డాడీ, నాకు పాలు అంటూనే టీవీ పెట్టి అందులో మునగడం మొదలుపెట్టింది దర్శిని. ష్యూర్ డార్లింగ్ అన్నాడు. పరమేశానికి కూడా కూర్చోవటం ఇష్టం లేక లేచి వంటగదిలోకి అతని వెనుకే వెళ్ళాడు. ఏమిటి మావయ్య, కూర్చోండి, వచ్చేస్తాను, ఉండని రాముకుందాం. అవును, ఈ ఇంట్లో వంటంతా నువ్వేనా? అవును మావయ్య. పొద్దున మాత్రం మీనాక్షి అని ఒక ఆమె వచ్చి వంట చేసి పెట్టి వెళ్ళిపోతుంది. ఏమిట్రా ఈ కర్మ? ఎందుకురా నీకు ఈ కష్టాలన్నీ? కష్టమా? స్టవ్ మీద వేడి నీళ్లు పెడుతూ వెనక్కి తిరిగి అడిగాడు. కాదా మరి? నీ కూతురు అనాథలాగా ఇంటి అరుగు మీద కూర్చోనింది. నువ్వేమో పని పూర్తి అయితే కానీ రాలేవు కదా. వదిలేయండి మావయ్య, ఇదే నా జీవితం అని అయిపోయింది. కానివ్వండి, మిమ్మల్ని ఒకటి అడగచ్చా? ముకుందరావు ఆయన్ని రెచ్చగొట్టాడు. తెలుసయ్యా, ఇన్ని సంవత్సరాలు రాని నేను ఇప్పుడు మాత్రం ఎందుకు వచ్చాను అనే కదా. లేదు మావయ్య, అతను వేగంగా కాదన్నాడు. లేదా?
అవును. నేను నా తల్లిదండ్రులు ఎలా ఉన్నారని అడిగేందుకే అలా ఒక ప్రశ్న వేశాను. ఓ వాళ్ళ గురించి అడుగుతున్నావా? హ్మ్. బాగున్నారు ముకుందం. నా మీద ఇంకా అదే కోపంతో ఉన్నారా? అవునరా! అది ఏమాత్రం తగ్గలేదు. మీరు కూడా వాళ్ళతో కలిసి నా మీద కోపంగానే ఉండేవారు. ఇప్పుడెందుకు మావయ్య సడన్‌గా మీ మనసు మారింది? మరుగుతున్న వేడి నీళ్ళలో కాఫీ పొడి వేసి ఫిల్టర్‌లో పోస్తూ ఆయన్ని చూసి అతను అడిగినప్పుడు ఆయన ముఖంలో ఒక చలనం వ్యాప్తి చెందటం మొదలుపెట్టింది. సారీ మామయ్య, మిమ్మల్ని బాధ పెట్టాలని నేను అలా అడగాల. లేదు ముకుందం, నువ్వు అలా అడిగిన దాంట్లో తప్పు లేదు. నీ ప్రేమ వ్యవహారం మేమందరం శత్రువులమే కదా. ఇప్పుడు మారిపోయారా? అదే నా ప్రశ్న. మారుండకపోతే వచ్చిండేవాడివా? సంతోషం మావయ్య. అవును, మీరొక్కరే వచ్చారు. మీతో పాటు అత్తయ్య, ఉమా వాళ్ళు రాలేదే? ముకుందరావు వాళ్ళిద్దరి పేర్లు చెప్పిన వెంటనే ఆయన మొహంలో వేగమైన మార్పులు. ఏమిటి మావయ్య మౌనంగా ఉన్నారు? అత్తయ్య, ఉమా బాగున్నారు కదా? అది ఏమిటి మావయ్య? ఉమకి పెళ్ళయింది, నీకు తెలుసు కదా? ఏమిటి, ఉమకు పెళ్ళయిందా? ఎప్పుడు మావయ్య? నాకు తెలియదే. అరే దేవుడా, నీకు తెలుసని మేము అనుకుంటున్నాం. దొంగతనంగా మీ అత్తయ్య నీకు పెళ్లి పత్రిక పంపించానని చెప్పింది. అయితే అది నా గుంటూరు అడ్రస్కు అయ్యుంటుంది. నేను అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడొచ్చి 2 సంవత్సరాలైంది మావయ్య. అది సరే పోనివ్వండి. ఉమకి ఎప్పుడు పెళ్లి జరిగింది? అదొక 6 నెలలయ్యుంటుంది. ఓ, ఇప్పుడేనా? అల్లుడు ఏం చేస్తున్నారు? ముకుందరావు ఉత్సాహంగానే అడిగాడు. కానీ పరమేశం కళ్ళల్లో నీళ్లు పొంగుకు రావటం ప్రారంభమైంది. అది ముకుందరావును ఆశ్చర్యంలో ముంచింది. మామయ్య, ఎందుకు ఏడుస్తున్నారు? నేనేదైనా తప్పుగా అడిగానా? అదంతా ఏమీ లేదు ముకుందం. నువ్వు అల్లుడు అనగానే ఉమను ఒంటరిదానిని చేసి వెళ్ళిపోయిన ఆయన గుర్తుకు వచ్చారు. ఎక్కడి మావయ్య వెళ్ళారు? ఆమె నచ్చక ఎక్కడికైనా వెళ్ళిపోయారా? అయ్యో ముకుందం, అలా వెళ్ళుంటే నేను ఆయన ఈ ప్రపంచంలో ఏ మూలలో ఉన్నా పట్టుకొని లాక్కొచ్చేవాడినే. కానీ ఈ లోకం నుండే వెళ్ళిపోయిన ఆయన్ని నేను ఎలా రాగలను? మావయ్య ఏడుపు ఎక్కువైంది. ముకుందరావుకు షాక్ తగిలినట్టు అయ్యింది. మావయ్య ఏడుపు తగ్గలేదు. ఆ గదిలోనే కూర్చొనున్న దర్శిని కూడా ఆయన ఏడవటం చూసి ఆశ్చర్యపోయింది. సారీ మావయ్య, ఇలాంటి శోకం ఉమ జీవితంలో ఉంటుందని నేను ఎదురు చూడలేదు. ఆ శోకమే ముకుందం నీ శ్లోకాన్ని నాకు అర్థమయ్యేటట్లు చేసింది. అదే మీ తల్లిదండ్రులతో కలిసి నీ ప్రేమను, నీ పెళ్లిని ఎదిరించిన నన్ను మార్చింది. ఆయన కన్నీరును తుడుచుకున్నాడు. అతను పాలలో డికాషన్ కలిపి కాఫీ ఆయన ముందుంచాడు. ఆయన అది తీసుకొని తాగారు. దర్శిని పాలను ఉత్సాహంగా తాగింది. హాలులోని సోఫాలో ఎదురెదురుగా కూర్చున్నారు. మావయ్య కాఫీ తాగి ముగించి డ్రెస్సు మార్చుకోరా ముకుందం. నిన్ను ఇలా చూస్తుంటే నువ్వు ఆఫీస్లో ఉన్నట్టే ఉంది. ఉండని మావయ్య. అమ్మ నాన్న ఇప్పుడు బాగున్నారు కదా? ఎలా బాగుండగలరు? నువ్వు ఇక్కడ కష్టపడుతుంటే వాళ్ళు అక్కడ ఎలా బాగుండగలరు? వాళ్ళే కదా మావయ్య నన్ను కట్ చేశారు. ఆ తరువాత ఎందుకు నా గురించి బాధపడటం? ముకుందం కన్నవారు పిల్లలు మధ్య ఉన్న బంధుత్వాన్ని ఎవరైనా కత్తిరించగలుగుతారా? నేనెక్కడ మావయ్య తుంచుకున్నాను. సంధ్యని పెళ్లి చేసుకొని వచ్చినప్పుడు మా మాట వినని నువ్వు మా అబ్బాయివే కాదు అని వాళ్ళే కదా చెప్పారు. అది కోపంతో చెప్పింది ముకుందం. నువ్వు చేసింది మాత్రం కరెక్టా చెప్పు. వద్దు మావయ్య, నన్ను ప్రశ్న అడిగి నన్ను మీతో గొడవ పడేటట్టు చేయకండి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మీరు వచ్చారు. నేను చాలా రోజుల తర్వాతే వచ్చుండొచ్చు, కానీ మంచి నిర్ణయంతో వచ్చాను. అదేంటి మావయ్య మంచి నిర్ణయం? నువ్వు ఎన్ని రోజులని ఇలాగే ఉంటావు? ఇదేం ప్రశ్న మావయ్య? ఇప్పుడు నాకేం తక్కువ, ఏం తక్కువ అని అడుగుతున్నావా? సరిపోయింది. పగులు ఆఫీస్లో ఆఫీసర్, రాత్రి ఇంట్లో వంటవాడివి. ఇదేం కర్మ ముకుందం? మామయ్య, మీరేం చెప్పొస్తున్నారు? నీకు ఏం వయసయిందయ్యా? నువ్వు ఎందుకు ఇంకో పెళ్లి చేసుకోకూడదు? ఓ, ఇదేనా మీ ప్రశ్న? నా ఆఫీస్లో నా చుట్టూ ఉన్నవారు, ఈ వీధిలో ఉన్నవారు అంతెందుకు, ఈ ఇంట్లోని పని మనిషి కూడా ఈ ప్రశ్నను నన్ను అడగసాగారు. బంధువులలో ఎవరూ అడగలేదేమిటని ఒక భావం ఉండేది. అదే మీరొచ్చి తీర్చేశారు. ఇంతమంది అడిగినా నువ్వెందుకు ఇలాగే ఉన్నావు? ఆయన అడిగిన వెంటనే అతని చూపు ఇంట్లో ఉన్న సంధ్య
ఫోటో వైపుకు వెళ్ళింది. ఆమెతో ఒకరోజు సముద్ర తీరానికి వెళ్ళినప్పుడు ఏర్పడిన సంభవం ఒకటి మనసులో అలలాగా తగలటం మొదలయ్యింది. ఆ సినిమా పూర్ ఆ సినిమా పూర్తయిన తర్వాత అది ఎందుకు పూర్తయింది అని అనిపించింది సునీల్కు. చీకటి పోయి వెలుతురు వచ్చినప్పుడు అంతవరకు నందిని చుట్టూ ఉన్న చేతులు వేరైనాయి. ఆమెకు ఏదో ఒక సుఖంలో తేలుతున్నట్టు ఉంది. అంతులో లేచి బయటికి వెళ్తుంటే ఇద్దరూ లేచి నిలబడ్డారు. అతని బుగ్గల మీద అక్కడక్కడ నందిని పెదాల ముద్దుతో ఏర్పడుతున్నది లిప్స్టిక్ మరకలు. బయటకు వచ్చిన తర్వాత వెలుతురులో దాన్ని గమనించినప్పుడు అతివేగంగా తన దుపట్టాతో తుడిచింది. అది కొందరు చూసి ముసిముసి నవ్వుకున్నారు. ఒకరు వాళ్లకు వినపడేటట్టు రాను రాను సినిమా హాళ్ళు కూడా లాడ్జిలాగా మారటం మొదలుపెట్టినాయి అన్నాడు. నందినికి ఆ మాటలు నొప్పి కలిగించింది. అంతవరకు ఏర్పడిన సంతోషం అంతా ఆ మాటలతో దూరమయ్యింది. ఆమె స్వీయ గౌరవం తప్పు చేసినట్లు భావించింది. సునీల్ కూడా గమనించాడు. ఏమిటి నందిని, ఏదో ఒక కుక్క మొరిగిందని నువ్వెందుకు బాధపడతావు? అందులో కొంచెం నిజం కూడా ఉందిగా సునీల్. పిచ్చిదానా, అందులో ఎటువంటి నిజమూ లేదు. అతను ఈర్ష్యతో మాట్లాడాడు. అతని తలను చూసావా? ఒక వెంట్రుక కూడా లేదు. వీణ్ణి ఏ అమ్మాయి ఇష్టపడుతుంది? దగ్గరకు వెళ్తేనే పోరా చపాతి తలగాడా అని చెప్పి ఎగతాళి చేస్తుంది. వాడికి అదే కోపం. సునీల్ చెప్పింది హాస్యంగా నవ్వించే విధంగా ఉన్నది. ఆమెకు నవ్వు వచ్చింది. వచ్చిన నవ్వు వచ్చిన వేగంతోనే చెదిరిపోయింది. ఏమిటి నందిని, ఇంకా ఎందుకు బాధ? సునీల్, ఇలాగే ఇంకా ఎన్నాళ్ళు? హోటల్కు వెళ్ళి టిఫిన్ తింటూ మాట్లాడుకుందామే. మాట్లాడటానికే నేను ఇప్పుడు హోటల్కు వస్తున్నాను, తినడానికి కాదు. తినడానికే వెళ్తున్నాము. అలాగే వెళ్ళిన చోట మాట్లాడబోతాము. ఇప్పుడేంటి? ఎదురుగానే ఉన్న ఒక హోటల్ కనబడ్డది. ఇద్దరు లోపలికి వెళ్ళారు. ఏసీ రూమ్ ఎక్కడా అని అడిగారు. అక్కడ ఒక మూలగా కూర్చున్నారు. ఇలా వచ్చే దారి దగ్గర నుండి ఎక్కువ డబ్బు టిప్స్గా దొరుకుతుందని హోటల్ సిబ్బంది ఆశగా వస్తారు. ఒక సర్వర్ వచ్చాడు. 2 మినపట్లు అని అతన్ని కట్ చేసిన సునీల్ నందినిని చూశాడు. ఇప్పుడు చెప్పు, ఏమిటి చెప్పేది? నీతో పాటు ఊరు తిరగటం నా వల్ల కాదు. ఎవరైనా చూస్తారేమోనన్న భయం నన్ను చంపుతోంది. ఇదిగో చూడు, నీకు ఈ ఊరు కొత్త, నాకు కొత్త. ఎందుకు భయపడి చావటం? ఈ ఊర్లోనూ నాకు బంధువులు ఉన్నారు, తెలుసుకోండి. సరే నందిని, ఎందుకు నీలో ఇంత భయం? నా మీద నీకు నమ్మకం లేదా? నమ్మకం లేకేనా చీకట్లో ముద్దు ఇచ్చాను? నిన్ను వద్దన్నానా? నువ్వెక్కడ ఒప్పుకున్నావు? నేనే లాగి పట్టుకొని ఇచ్చాను. మాట మార్చకు సునీల్. త్వరగా పెళ్ళికి ముహూర్తం చూడు. నేను ఇప్పుడే ఇక్కడే రెడీ. కానీ నాకు ఒక అక్కయ్యని ఉన్నదని, ఆమె పోలియో పేషెంట్ అనేది నీకు బాగా తెలుసుండి నువ్వు అవసరపడితే ఎలా నందిని? సునీల్, ఈ మాటే ఎన్ని రోజులు చెప్తావు? మీ అక్కయ్యకు త్వరగా పెళ్ళి ఏర్పాటు చేయొచ్చు కదా. చెయ్యకుండానే ఉన్నాము. కానీ అక్కయ్యకు ఒక కాలు పోలియో వలన పనిచేయటం లేదని తెలుసుకొని అలాగే వెనక్కి వెళ్ళిపోతున్నారు. అయితే మీ అక్కయ్య పెళ్ళి ముగిసేంత వరకు ఇలా మనం కలుసుకోవద్దు. నందిని, ప్రేమలో కొంచెం చిలిపి చేష్టలకు చోటుందని గ్రహించు. అది ప్రేమించేటప్పుడే చేయటం కుదురుతుంది. అతని సలహాలో బాగా ఉద్రేకం, చెప్పిన విధంలోనూ ఉద్రేకం. మధ్యలో అట్టు వచ్చింది. తిను, నీకు అనవసరమైన నేరభావన. నువ్వు చాలా భయపడుతున్నావు. నిజంగా లేదు. నేనేమన్నా మట్టి బుర్రనా? నాకు భావోద్వేగాలు ఉన్నాయి. అలాగైతే ఎందుకు ఈ కలుసుకోవటాన్ని ఒక తప్పుగా అనుకుని ఇక వద్దంటున్నావు? కలుద్దాం, మాట్లాడదాం. సినిమాలకు, పార్కులకు వద్దు. పెళ్ళి తర్వాత నువ్వు నన్ను ఏమైనా చేసుకో. ఓ, నువ్వొక తెలుగు అమ్మాయివని చెప్పకుండా చెప్తున్నావు, అంతే కదా? నువ్వు ఎలాగైనా తీసుకో. సరే మేడం, ఇక సెలవులన్నీ పెట్టి హైదరాబాద్ నుండి విజయవాడకు రాను. ఫోన్లోనే మాట్లాడుకుందాం. తరువాత అక్కయ్యకు పెళ్ళి జరగకుండా పోతే ఏం చేద్దాం? సునీల్, ఎందుకురా ఇలా మాట్లాడుతున్నావు? లేదు, నీ దగ్గర అడిగి చూద్దామని. ఎందుకంటే దానికి ఛాన్స్ ఉంది. అలా అయినా నువ్వే కదా నిర్ణయం తీసుకోవాలి. నేనేం నిర్ణయం తీసుకోవాలి? నువ్వే చెప్పు. నువ్వు మాట్లాడేది చూస్తే మీ అక్కయ్యకు పెళ్ళి జరగకపోతే నీకు పెళ్ళి వద్దని ఒక నిర్ణయానికి వచ్చేటట్టు తెలుస్తుంది. అది నువ్వు తీసుకునే నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. నేనేమిట్రా నిర్ణయం తీసుకునేది? నాకు ఎప్పుడు ఒకటే నిర్ణయం, అది మన పెళ్ళే. సరే, నేను ఎలాగైనా అక్కయ్యను తోసేయటానికి ప్రయత్నిస్తాను. తోసేస్తావా?
ఆమె నీ అక్కర బ్రేక్ డౌన్ అయిపోయిన నీ డొక్కు స్కూటర్ కాదు. ఆలోచించి మాట్లాడు. ఆలోచించే మాట్లాడుతున్నాను. సరి సరి తిను. అత్యంత సంతోషంతోనూ ఉత్సాహంతోనూ ప్రారంభమైన వాళ్ళ మీటింగు పెళ్ళి అనగానే అవి తగ్గిపోయి అందులో మెల్లగా చేదు విస్తరించడం ప్రారంభమయ్యింది. నందిని కూడా తొందరగా తినింది. చేతి గడియారం చూసుకుంది. టైం 8. భగవంతుడా, నేను హాస్టల్కు వెళ్ళాలి. లేటుగా వెళ్తే లోపలకు పంపరే. సరే బయలుదేరు. నువ్వెప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోతావు? ఇలాగే బస్ స్టేషన్కి వెళ్ళి బస్ ఎక్కి వెళ్ళిపోవటమే. సరే నేను బయలుదేరుతా. రేపు నువ్వు హైదరాబాద్ వెళ్ళిన వెంటనే ఫోన్ చెయ్యి. ఖచ్చితంగా. ఇద్దరూ ఒకరుగా విడిపోయే ఘట్టానికి వచ్చారు. వేర్వేరు ఆటోలలో ఎక్కారు. ఆటోలు బయలుదేరినాయి. నందిని హాస్టల్ ముందు దిగింది. గేటు దగ్గరికి వెళ్ళింది. గేటు తాళం వేసుండటంతో కొంచెం భయపడ్డది. సెక్యూరిటీ గట్టిగా కేక వేసింది. సెక్యూరిటీ దగ్గరికి వచ్చాడు. గేటు తీయండి. టైం ఇప్పుడు ఎంతైందో తెలుసా? 8:20. 8 గంటలకల్లా రావాలని తెలుసా? తెలియదా? సారీ, గుడిలో ఎక్కువగా జనం ఉన్నారు. సినిమా హాలు అని చెప్పమ్మా. సెక్యూరిటీ గట్టిగా చెప్తూ గేటు తెరిచాడు. ఆమెకు ఒక్కసారిగా గుండె గుబేలుమంది. లోపలకు అడుగుపెట్టింది. వెళ్ళి వార్డెన్ గారిని చూసేసి వెళ్ళమ్మా అన్నాడు సెక్యూరిటీ. ఆమెకు అర్థమయ్యింది. వార్డెన్ ఒక గయ్యాలి. హాస్టల్ వార్డెన్లు చాలా వరకు గయ్యాలులుగా ఉండాలనేది ఒక శాపము. గుడ్ ఈవినింగ్ మేడం చెప్తూనే లోపలికి వెళ్ళింది. ఇది ఈవినింగ్ అమ్మా. ఇప్పుడు టైం ఎంత? 8:20 మేడం. ఇలాగా ఆలస్యంగా వస్తావు. సారీ మేడం. ఏమిటి సారీ? నిన్ను సినిమా హాలులో ఎవరో ఒక అబ్బాయితో చూసినట్లు సమాచారం. నిజమా? హాస్టల్ వార్డెన్ మాట బలంగా ఉంది. నందిని కూడా అబద్ధం చెప్పదలుచుకోలేదు. అవును మేడం, ఆయన నాకు కాబోయే భర్త అన్నది. అంటే ఇప్పుడు ప్రేమికుడు అంతే కదా? అవును. సారీ అమ్మాయి, ఈ ప్రేమ ఊరంతా తిరగటం ఈ హాస్టల్ జీవితానికి సరిపోయే విషయం కాదు. మేడం, ఇదేమన్నా కాలేజీ హాస్టలా? నేను టీచర్ను. నేనేమీ మీకు బానిస కాదు. నేను అలా చెప్పలేదే. మరైతే ఎందుకు మేడం నా ప్రేమ గురించి ఊరంతా తిరగటం గురించి మాట్లాడుతున్నారు? అవునమ్మా, ఇక్కడ మాకంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి. రేపే నువ్వు తప్పు చేసి గర్భం తాల్చి అలాగే ఇక్కడికి వస్తావు. లేదు, ప్రేమికుడు వదిలేశాడనని ఇక్కడున్న గదిలో ఆత్మహత్య చేసుకుంటావని పెట్టుకో. అది మా హాస్టల్కే కదా చెడ్డ పేరు. వార్డెన్ ఊహలలో ఎక్కడికో వెళ్ళిపోయింది. అది విని అదిరిపడ్డది నందిని. అంతకు మించి ఆమెతో వాదం చేయటానికి ఆమెకు ఓపిక లేదు. ఇదేమీ మీ ఇల్లు కాదమ్మా. ఒకవేళ ఇల్లుగా ఉన్నా మీ అమ్మ ఖచ్చితంగా అడిగే తీరుతుంది కదా? అవును మేడం. అలా అయితే నువ్వు ఈ హాస్టల్కు తగినట్టు నడుచుకోవడానికి ట్రై చెయ్యి. లేకపోతే దయచేసి హాస్టల్ ఖాళీ చెయ్యి. సరే మేడం. ఏమిటి సరే? ఇక నీ వరకు ఒక్క నిమిషం ఆలస్యం కూడా అనుమతించను. అదేలాగా నువ్వు ఎవరితోనో బయట తిరిగేది నా చెవికి వచ్చినా నేను ఊరికే ఉండను. హాస్టల్ వార్డెన్ యొక్క కఠినమైన స్వరం గదమాయించింది. నందిని కూడా కలతతో తన గది వైపుకు నడిచింది. సునీల్తో కలిసి ఎంజాయ్ చేసిన తర్వాత వరద నీళ్లులాగా వచ్చి వెళ్ళినట్లు ఉన్నది. ఎంజాయ్ చేసిన తరుణాలు వరద నీళ్ళలాగా వచ్చినట్లు వెళ్తున్నట్లు ఉన్నది. తెల్లవారటంతో కళ్ళు నలుపుకుంటూ లేచారు పరమేశం గారు. కానీ ఆయనకు ముందే లేచాడు ముకుందరావు. ఇంటి వాకిట్లో లైటు వెలుగుతోంది. కళ్ళు నలుపుకుంటూనే చూశారు. దర్శిని ముగ్గు వేస్తుంది. ముకుందరావు దగ్గరుండి నేర్పిస్తున్నాడు. దర్శిని, అలా కాదురా, ఇటు పక్కగా సన్నగా లాగు, అది చాలు. అన్నీ నాకు తెలుసు నాన్న, నువ్వు ఊరికే ఉండు. వాళ్ళిద్దరి సంభాషణ ఆయన కళ్ళను తడి చేయటం జరిగింది. వాళ్ళు మావయ్య వచ్చి నిలబడింది చూశారు. అరెరే మావయ్య, లేచేశారా? ఏమిటయ్యా ఇది? ఎప్పుడు నేనే తొందరగా లేస్తాను అనుకుంటే నాకన్నా తొందరగా ఉన్నావే. ఇది మాకు రోజు ఉండే అలవాటు. నేను ఇప్పుడు వెళ్ళి పాలు కొనుక్కొని వచ్చి కాఫీ పెడతాను. దర్శిని హోంవర్క్ అంతా పూర్తి చేసుకుంది. 8 గంటలకల్లా వంటావిడ వచ్చేస్తుంది అంటూనే ఇద్దరు లోపలికి వచ్చారు. పరమేశం వాళ్ళ వెనుకే వచ్చారు. ఆయనకు ఏదో ఒకటి చెయ్యాలని ఉన్నది. కానీ ఏం చేయాలో మాత్రం తెలియటం లేదు. ముకుందరావు ఒక చొక్కా వేసుకొని వైరు బుట్టతో వచ్చాడు. మావయ్య, పాల బూత్ వరకు వెళ్ళొస్తాం. ముకుందం,
నేను నీతో వస్తారా? రండి మావయ్య. ఇద్దరు వీధిలోకి రావటంతో దర్శిని జాగ్రత్తగా తలుపు వేసుకుంది. వీధిలో చీకటి ఇంకా పూర్తిగా కనుమరుగవలేదు. ప్రొద్దుటి మంచు సన్నగా పడుతుంది. కొన్ని వాళ్ళ వాకిళ్లలో ముగ్గులు వేస్తున్నారు. పేపర్లు వేసే కుర్రాళ్ళు అప్పుడప్పుడు వేగంగా సైకిళ్ల మీద వెళ్తున్నారు. సూర్యోదయ సమయం హాయిగానే ఉంది. అందులో కాలినడకన వెళ్ళటం మహా హాయి. బాగా నిద్రపోయి లేచిన తర్వాత చేతులు ఊపుకుంటూ కొద్దిగా వేగంగా నడుస్తుంటే శరీరంలో ఉన్న అవయవాలకు కొంత శక్తి పోసినట్టు ఉంటుంది. ముకుందరావు కూడా వేగంగా చేతులు ఊపుకుంటూనే నడిచాడు. అతని వేగానికి సరితూగలేకపోయాడు మామయ్య. కానీ మనసులో అతిపెద్ద ఎత్తులో ఉన్న ఒక చోటుకు వచ్చినట్టు ఆయన వరకు భావించాడు. ఆ భావన తాకిడి తగ్గకుండా ఆ పొద్దుటి సమయంలో అతని దగ్గర మాటలు మొదలుపెట్టారు ముకుందం. చెప్పండి మావయ్య, ఈ పొద్దుటి వేళ చాలా బాగుంది కదా. అదే కదా మావయ్య, సూర్యోదయ వేళకు ఉన్న శక్తి. ఇప్పుడు ఆలోచన మాటలు కూడా క్లియర్గా ఉంటాయి. అవును కదా మావయ్య, మీరు ఏం మాట్లాడదలుచుకున్నారో నాకు తెలిసిపోయింది. అలాగా, ఏమిటో చెప్పు చూద్దాం. మళ్ళీ నా పెళ్లి గురించి మాట్లాడబోతున్నారు, కరెక్టే కదా. అవునరా, నిన్ను ఇలా చూస్తున్నప్పుడు మనసుకు ఎంత బాధగా ఉందో తెలుసా. ఏమిటి మావయ్య, నేనేమన్నా రాళ్ళ కొడుతున్నాను నన్ను చూసి బాధపడేందుకు? అది కూడా నీ ముందు చిన్న పని. ఎందుకంటే నువ్వు పగలగొట్టేది రాళ్ళని కాదు, అందరి మనసులను విరగొడుతున్నావు. నేనా? వీధి అని చూడకుండా నిలబడి ఆయన్నే తదేకంగా చూశాడు. ఏమిటయ్యా నేనా అని ఒకలాగా కేక వేస్తున్నావు నువ్వే? లేదు మావయ్య, నాకు ఎవరి మనసు విరగొట్టడం అనేది తెలియదు మావయ్య. తెలియకనే రాత్రి నేను అడిగిన ప్రశ్నకు సమాధానమే చెప్పకుండా మాట మార్చావు. నేను సమాధానం చెప్పక మాట మార్చలేదు. సమాధానం చెప్పకూడదని మాట మార్చా. ఎందుకయ్యా అలా? అది అంతే మావయ్య. నాకు నా భార్య సంధ్యకు ఉన్న బంధం ముగిసిపోయిందని నేను అనుకోవటం లేదు. శారీరకంగా ఆమెతో ఉండలేకపోతున్నా, అంతేనని నేను అనుకుంటున్నాను. ఇది భార్యను పోగొట్టుకున్న ప్రతి మగవాడు పాడే పల్లవినే ముకుందం. పల్లవియో చరణమో నా వరకు అదే నిజం. మీకు తెలియదు మావయ్య, నా సంధ్య నా మీద ఎంత ప్రేమ అభిమానం పెట్టుకుందో తెలుసా. అతను చెబుతున్నప్పుడే అతని గొంతు బొంగురుపోయింది. కళ్ళ నిండా నీరు కారింది. ముకుందం, నేను నిన్ను ఏడిపించటం కోసం రాలేదయ్యా. నిజానికి నేనొచ్చిన పని కారణం వేరు. తెలుసు మావయ్య, అదేమిటో నాకు కూడా తెలుసు. ఏం తెలుసయ్యా నీకు? నీకు తెలిసిందేదో కొంచెం చెప్పు. మీ కూతురు ఉమా భర్తను పోగొట్టుకొని నిలబడింది. నేను నా భార్య సంధ్యను పోగొట్టుకొని నిలబడున్నాను. ఆల్జీబ్రా లెక్కల్లో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అనే లెక్క ఉంది. అదేలాగా మైనస్ అలమైన మేమిద్దరం ఎందుకు ఒకటి చేరి ప్లస్ అయ్యి జీవించకూడదని మీరు అనుకుంటున్నారు, కరెక్టేగా? ముకుందరావు అడిగేటప్పటికి పూర్తిగా వెలుతురు వచ్చింది. ముకుందం అని గొంతు నీరసించ అతని చెయ్యి పుచ్చుకున్నారు. అయోమయంగా చూశారు. కరెక్టే కదా మావయ్య? అవునయ్యా, నేను నా ఆలోచనతోనే నిన్ను చూడటానికి వచ్చాను. ఒక తండ్రిగా నా కూతుర్ని సంపూర్ణ జీవితం జీవించేటట్టు చేయాలనుకోవడం తప్పేమీ కాదే. ఖచ్చితంగా తప్పు కాదు మావయ్య. కానీ నన్ను మన్నించండి, మీ ఆశను నేను నెరవేర్చలేను. జరగని విషయం గురించి ఎందుకు మాట్లాడటం అనే రాత్రి మాట మార్చాను. ముకుందం, ఒక విధవరాలికి మరు జీవితం ఇవ్వమని చెప్పటానికి మాత్రమే నేను ఇప్పుడు మాట్లాడటం లేదు. దీన్ని సాకుగా పెట్టుకుని నీ జీవితాన్ని కూడా సరి చేసుకోవయ్యా. ఉమా నీ కూతురికి ఒక మంచి తల్లిగా ఉంటుంది. ఆయన్ని మాట్లాడిస్తుంటే నోరు విప్పి ఏడ్చేసేటట్టు ఉన్నాడు. కానీ అతను కొంచెం కూడా దానికోసం ఆలోచించక తాను ఇంతకు ముందే జ్ఞాపకం తెచ్చుకోవాలని ఆశపడ్డ సంధ్యతో ట్యాంకు బండ్ దగ్గర జరిగిన సంఘటనలను జ్ఞాపకం తెచ్చుకోవటం మొదలుపెట్టాడు. యంత్రంలాగా చేతిలో పాల ప్యాకెట్లను తీసుకున్నాయి. కాళ్ళు కూడా ఇంటివైపు నడవసాగినాయి. మావయ్య ఎటువంటి చలనం లేకుండా అతనితో నడిచాడు. అతనిలో సంధ్య గురించి ఆలోచనలు. ట్యాంకు బండ్ వద్ద ఎప్పట్లాగానే ఎక్కువగా జనం. అవతలి వైపున్న చెట్ల మధ్య ప్రేమికులు దాక్కునే చోటు. సంధ్య కోసం వచ్చి కాచుకోనున్నాడు ముకుందరావు. కళ్ళకు కనిపించినంత దూరంలో ఆమె వచ్చేది కనపడలేదు. విసుగ్గా ఉంది. ట్యాంక్ బండ్ దగ్గర ఆ రోజు గాలిలో వేగం లేదు. ఏదో పేరుకు
గాలి వీస్తుంది. పొద్దున కాచిన ఎండ యొక్క వేడి సెగ మిగిలింది. కూర్చొనున్న బెంచి వేసుకున్న ప్యాంటును దాటి తొడభాగంలో వేడెక్కింది. దాని నుండి తప్పించుకోవడానికి కొంచెం నీడగా ఉన్న చోటుకు వెళ్ళి నిలబడ్డాడు. ఒకసారి ట్యాంక్ బండ్ను పూర్తిగా చూశాడు. విపరీతమైన జనం. లైటు వెలుతురుతో అందంగా కనపడింది. ఎవరైనా ప్రపంచంలోని అందమైనది ఏది అని అడిగితే టక్కుమని ట్యాంక్ బండ్ అని చెప్తా. ఇక్కడున్న బెంచీల మీద కూర్చొని చల్లటి గాలి పీల్చుకుంటూ హాయిగా రిలాక్స్ అయితే అది ఒక ఖరీదు కట్టలేని ఆనందం. ఈ ఆనందానికి ముందు డబ్బు, పదవి ఎందుకు పనికిరావు. ముకుందరావు మనసులో ట్యాంక్ బండ్ అనేది ఇలాగే ఆలోచింపచేసింది. ఇలాగో ఆలోచించవచ్చు అనేలాగా ఉంది. అదేలాగా ఇలాంటి ఏ ఒక ఆలోచన లేకుండా ప్రేమ జంట మిక్కిలి అందంగా తప్పు చేస్తూ ఉన్నారు. జన్మకు తెలిసిందే కౌగిలించుకోవటం, ముద్దు పెట్టుకోవటమే అన్నట్లు ఉన్నది. దగ్గర ముకుందరావు ట్యాంక్ బండ్ వైపు చూస్తూ ఉన్న దిక్కు వైపే ఆ జంట ఉల్లాసంగా ఉన్నది. ఎవరైనా చూస్తే ముకుందరావు ఆ దృశ్యాన్ని చూస్తూ ఉన్నాడు అలా అని అనుకుంటారు. అలాగే అప్పుడే అక్కడికి వచ్చి చేరిన సంధ్య కూడా అనుకుంది. ఆమెకు కంపరం పుట్టింది. కుడి కాలితో మట్టిని తంతూ ముకుందు అని కొంచెం కసురుకుంటున్న స్వరంతో పిలిచింది. అతను తలెత్తి చూశాడు. సంధ్య. ఏమిటి ముకుంద్, ఆ అసహ్యాన్ని ఏమిటి లుక్కు వేస్తున్నారు? అంత మోసమైన టేస్టా మీకు? ఆమె అడిగిన తర్వాతే అతను అటు చూడడం చేశాడు. కళ్ళను మూసుకున్నాడు. ఇదంతా ఉత్త యాక్టింగ్. మొదట చేసేయటం, తర్వాత నేను ఇలాగే అడిగాను కనుక కళ్ళను మూసుకుంటున్నట్టు యాక్టింగ్ చేయటం. ఆమె దగ్గర చిటపటలు. సంధ్య, నిజంగా చెప్తున్నా, నేను ట్యాంక్ బండ్ అందాలనే చూస్తున్నాను. ఆ అసహాయాన్నంతా చూడలేదు. నన్ను నమ్ము. సరే, మొదట ఈ చోటు వదిలిరండి. అతన్ని పిలుస్తూనే వేరే వైపుకు మిక్కిలి వేగంగా నడవటం మొదలుపెట్టింది. అతను, ఉండు సంధ్య, నీకోసం ఎంతసేపు కాచుకోనున్నానో తెలుసా? అవును, ఎందుకు లేటు అంటూ ఆమె వెనుకే వెళ్ళాడు. ఆమె వెళ్ళి మరొక చెట్టు పక్కనున్న బెంచ్ మీద కూర్చుంది. మొహంలో కొట్టొచ్చినట్టు కనపడింది కోపం. సంధ్యమ్మ, ఏమీ మాట్లాడకండి. అయ్యో రామ, ప్రేమలో ఇదంతా చాలా సహజమైన విషయం అమ్మా. వాళ్ళకి సపోర్టా? లేదు, అది ప్రేమ జంటే కాదు, డబ్బిచ్చి తోసుకు వచ్చిన కేసులాగుంది. వాళ్ళను గమనించకుండా అదెలా మీకు తెలుసు? నేను గమనించానే. అలాగైతే ఎందుకు ఈ ట్యాంక్ బండ్ అందాలను చూస్తున్నానని అబద్ధం చెప్పారు? భగవంతుడా, నువ్వు అరిచిన తర్వాతే చూశాను, దాన్ని గమనించానని చెప్పాను. బాగానే మాట మారుస్తున్నారు. ఏమిటి సంధ్య, ఎంతైనా నువ్వు ఇంత సెన్సిటివ్గా ఉండకూడదు. ఇలా ఉండటానికి పేరు సెన్సిటివా? కాదు మరి. రేపు మన పెళ్ళైన తర్వాత కూడా నిన్ను చూడాలంటే పాస్పోర్ట్, వీసా తీసుకురావాలని చెప్తావు లాగుంది. చిచ్చి. ఆమె దగ్గర ఒక మార్పు ఏర్పడి సిగ్గు బయటపడింది. అతను దగ్గరగా కూర్చున్నాడు. ఇక్కడ ఎంతసేపు నేను బోర్ కొట్టుకుంటూ కూర్చున్నానో తెలుసా? నేను కావాలనే లేటుగా వచ్చాను. అదా సంగతి? నన్ను కాచుకోబెట్టి వేడుక చూడటం ప్రారంభించావా నువ్వు? వేడుక చూడాలా? పరిశోధించి చూసా. పరిశోధన? అవును. నా కోసం కాచుకొనుంటారా, లేక కాచుకొని ఉన్నందుకు మండిపడతారా? అది లేకపోతే ఇలా సీను చూసుకుంటూ ఉంటారా అని నా లోపల ఎన్ని ప్రశ్నలు తెలుసా సంధ్య? ఇలాగంతా ఎవరు నడుచుకుంటారో తెలుసా? ఎవరు? కొంచెం కూడా నమ్మకం లేని వాళ్ళు, అనుమాన ప్రాణులు, శాడిస్టులు, వీళ్ళే ఇలా నడుచుకుంటారు. ఇందులో నువ్వు ఏ రకం అనేది తెలియటం లేదు. ఆ మరుక్షణమే బాణం గుచ్చుకునేటట్టు చూపు చూసింది. ఏమిటి చూస్తున్నావు? నేనేమీ తప్పుగా చెప్పలేదు, ఉన్నదే చెప్పాను. లేదు ముకుంద్, నాలుగో రకం ఒకటుంది. అది మీరు వదిలేశారు. నాలుగో రకమా? అదేమిటి? తన ప్రేమికుణ్ణి తప్ప ఈ లోకంలో ఇంకేది పెద్దది లేదు అనుకునే ఒక్కొక్క అమ్మాయి ఇలాగే నడుచుకుంటుంది. సంధ్య, అవును ముకుంద్, మామూలైన ఈ కాచుకోవటానికి ఓర్పులేని ప్రేమికుడా, జాతి, మతం, కుటుంబం, సమాజం వీటన్నింటినీ వదిలిపెట్టి ఒక అమ్మాయి చేయి పడతాడు. ఓ, నీ ఆలోచన ఇలా పోతుందా? వేరే ఎలా ముకుంద్ పోవాలి? ఇదొక చిన్న విషయం సంధ్య. దీనికి నువ్వు చెప్పిన మిగిలిన విషయాలకు సంబంధం ఉందని నేను అనుకోవటం లేదు. లేదు ముకుంద్, సంబంధం ఉందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. సరే, దీన్ని పెట్టుకొని మనం పోట్లాడుకోవద్దు. నువ్వు అలాగే ఆలోచించు, నేను ఇలా ఆలోచించి వెళ్తాను.
చూసారా, ఈ చిన్న విషయానికి కూడా మన దగ్గర అభిప్రాయాలు ఒకటిగా లేవు. ఏమిటి సంధ్య, ఎందుకు ఈరోజు ఆపోజిట్గా మాట్లాడుతూ వెళ్తున్నావు? భయంగా ఉంది ముకుంద్, చాలా భయంగా ఉంది. ఏమిటి భయం? అవును, మనకు పెళ్ళి అయ్యి బాగుంటామా? హఠాత్తుగా ఎందుకు నీకు అనుమానం? లేదు, మా ఇంట్లో నన్ను చంపేసినా చంపేస్తారు. ఖచ్చితంగా మన పెళ్ళికి ఒప్పుకోరు. దగ్గర మీ ఇంట్లో కూడా అదే పరిస్థితి కదా. ఇది తెలిసిన విషయమే కదా సంధ్య. ఇందులో ఇంకో చిక్కు కూడా ఉంది ముకుంద్. ఏమిటి సంధ్య, కొత్తగా ఏమిటేమిటో చెప్తున్నావు? కొత్తగానే కదా అంతా మొలకెత్తుతుంది. నువ్వు చుట్టూ తిప్పకుండా అసలు విషయం చెప్పు. ముకుంద్, మిమ్మల్ని చంపటానికి మా అన్నయ్య కిరాయి రౌడీలను రెడీ చేస్తున్నట్టు తెలుస్తుంది. రాణి, నేను ఎదుర్కొంటాను, కానీ భయపడిపోయి నిన్ను వదిలిపెట్టి పారిపోను. అది నాకు తెలుసు. మీ ప్రాణానికి ఏదైనా జరిగితే దానికేం సంధ్య? ఇప్పుడు నువ్వు ఆత్మహత్య చేసుకుని నన్ను వెతుక్కుంటూ వచ్చేశాయి. ముకుంద్, ఆమె మిక్కిలి భావోద్వేగంతో అలాగే అతని ఒడిలో పడి ఏడవటం మొదలెట్టింది. ఏమిటి సంధ్య, నేను అలా చెప్తానని నువ్వు ఎదురు చూడలేదా? అవును ముకుంద్, కానీ ఆ సమాధానం నాకు బాగా నచ్చింది. అది పోనీ అదే విషయం తలకిందలుగా జరిగి నేను ముందు వెళ్ళిపోతే? ఇదేం ప్రశ్న? నేను నిన్ను వెతుక్కుంటూ వస్తాను. నిజమా? ఏమిటి నిజమా? ప్రామిస్గా చెప్తున్నా. దేని మీద వాగ్దానం చేసి చెప్పాలి? ఎవరి మీద ప్రామిస్ చేయాలి? అయితే మళ్ళీ పెళ్ళి అనేది చేసుకోరు. ఈ జన్మకు ఒక పెళ్ళే, అది నీతో మాత్రమే. ఇదంతా సినిమాలలోనే సాధ్యం. నిజ జీవితంలో నేను ఒకరిని కూడా చూడలేదు. సంధ్య, నువ్వు చాలా భయపడుతున్నావు. నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావు. అన్నీ కలిసే నిన్ను ఇలా మాట్లాడిస్తుంది. అవును ముకుంద్, నాకెందుకో మనం మంచిగా కాపురం చేయగలమనే అనిపించటం లేదు. ఎందుకంటే నా కుటుంబం అలాంటిది. అది అనవసరమైన భయం సంధ్య. ఇదేమీ జాతులను పట్టుకుని వేలాడే కాలం కాదు. జాతులు కొంచెం విరిగి చెదిరిపోతున్న కాలం. మనకి పెళ్ళై బిడ్డ పుడితే అన్నీ మారిపోతాయి. మీ ఇల్లు మా ఇల్లు రెండూ కలిసిపోతాయి. అలా జరిగితే సంతోషమే, కానీ నాకు నమ్మకం లేదు ముకుంద్. సరే, ఏం చేద్దామో నువ్వే చెప్పు. ఎక్కువ కోపానికి మారటం మొదలుపెట్టాడు. ఎందుకు ముకుంద్ అరుస్తావు? మనం ప్రేమించుకోవటానికి వచ్చిన చోట్లో కోర్టులో లాగా వాదన చేస్తూ ఉండటం నాకు కొంచెం కూడా నచ్చలేదు. సారీ ముకుంద్, నేనేమి మాట్లాడనంటే మాట్లాడను. సంధ్య, ఎందుకు అటు ఇటు అల్లాడిపోతున్నావు? జీవించాలని విధి ఉంటే జీవిద్దాం, లేదు చచ్చిపోదాం. ఈ విషయమే కదా ఎప్పుడో నేను నీతో కట్ అండ్ రైట్గా చెప్పేశానే. అవును కదా. ఇక మాటల్లో చెప్పటం నాకు ఇష్టం లేదు. అదిగో ఉందే ఆ గుడి సాక్షిగాను, వీచే గాలి సూర్యుడు, తర్వాత ఈ భూమి మీదున్న పంచభూతాల సాక్షిగాను నీ మీద ప్రామిస్ చేసి చెప్తున్నా, ఈ జన్మకు నువ్వే నా భార్యవి. నీతో జీవించటం కుదరకపోతే చచ్చిపోతానేమో కానీ ఇంకొక అమ్మాయిని, ఇంకో జీవితమని మాత్రం నేను మారను. ఇది సత్యం అంటూ 5 సార్లు సత్యం చేసి ముగించాడు. ఆమె అడిగింది, అవును, ఎందుకు 5 సార్లు సత్యం చేశారు? పంచభూతాల సాక్షిగా అని చెప్పి ఒక్కసారి మాత్రం ప్రామిస్ చేస్తే ఎలా? అందుకే 5 సార్లు చేశాను. ఆమె మరుక్షణమే అది ట్యాంక్ బండ్ దగ్గరున్న పార్క్ అని, అక్కడ చాలామంది జనం ఉన్నారని కూడా చూడకుండా అతన్ని గట్టిగా కౌగిలించుకుంది. ఈ నవల ఇంకా కొనసాగుతుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.